చలికాలంలో ఆరోగ్య రక్షణకు ఉపయోగపడే ఒక మంచి ఆయుర్వేద రసాయనం లాంటి ఔషధాన్ని తయారు చేసుకుందాం. ఇదేంటంటే ఒక లేహ్యం లాగా మనం తయారు చేసుకోబోతున్నాం. ఈ తయారు చేసుకునే లేహ్యానికి మనకి అన్నీ కూడా చాలా తేలికగా ఇంటి దగ్గర దొరికేటువంటి వస్తువులే. వీటితోటి ఈ రసాయనం లాంటి లేహ్యం చేసుకుని నిత్యం వాడుకున్నట్టయితే కనుక ఈ చలికాలంలో మనం ఆరోగ్యంగా ఉండడానికి ఉపయోగపడుతుంది. ఇందులో మనం మొట్టమొదటి తీసుకునేటువంటిది మనం అంటే రోజు ఇంట్లో వాడుకునేటువంటి అల్లం. ఈ అల్లం ఏంటంటే మనకి శరీరంలో ఉండేటువంటి జీర్ణశక్తి బాగుండేలాగా ఉపయోగపడుతుంది. అలాగే ఇంకొకటి మన శరీరంలో ఉండే ఆమం అంటే వ్యాధికారకమైనటువంటి పదార్థం శరీరంలోంచి పోవడానికి కూడా అల్లం బాగా ఉపయోగపడుతుంది అనమాట. దాదాపుగా ఒక 250 గ్రాముల పరిమాణంలో అల్లాన్ని తీసుకుని శుభ్రంగా కడిగి అంటే మట్టి అది ఏం లేకుండా కడిగేసుకుని ఆ తర్వాత దాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేయండి. ఆ ముక్కలుగా చేసినటువంటి అల్లాన్ని ఒక 50 గ్రాముల నేతిని మూకుట్లో వేసి ఆ నేతిలో ఈ అల్లం ముక్కలు వేసి వేగనివ్వాలి. చక్కగా బాగా వేగిన తర్వాత అంటే పెళ్ళపెళ్ళలాడేలాగా వేగిన తర్వాత ఆ ముక్కల్ని తీసేసి ఆరబెట్టేసేయండి. చల్లారిపోయిన తర్వాత ఆ అల్లం ముక్కలని ఒక చూర్ణంలాగా చేసుకోవాలి. చూర్ణంలా చేసి దాన్ని శుభ్రంగా పల్చటి బట్టలో వేసి జల్లించుకోండి. అంటే వస్త్రకాలనం చేసి ఫైన్గా ఉండేటువంటి అల్లపు చూర్ణాన్ని తీసుకోవాలి. అలా చేసుకున్నటువంటి అల్లపు చూర్ణం ఒక 250 గ్రాముల పరిమాణంలో తీసుకుని విడిగా పెట్టించుకోవాలి. అల్లం చూర్ణం విడిగా పెట్టుకున్నాం కదా 250 గ్రాములు. ఇది చేయడానికి మనకి ఏంటంటే ఒక పాకం తయారు చేసుకోవాలి. ఆ పాకం తయారు చేసుకోవడం కోసమని మనకి పటిక బెల్లాన్ని వాడుకోవాలి. ఈ పటిక బెల్లం మనకి అంటే ఒకటి ప్రకృతిలో సహజంగా ఎలాంటి ఇతర పదార్థాలు చేర్చకుండా కెమికల్స్ ఏవి చేర్చకుండా తయారైనటువంటిది కనుక శరీరానికి ఇది చాలా మేలు చేస్తుంది. ఇదే ఒక టానిక్ లాగా కూడా ఉపయోగపడుతుంది అనమాట. మనం 250 గ్రాముల పరిమాణంలో అల్లం చూర్ణాన్ని తీసుకున్నాం కదా, దానికి ఏంటంటే ఈ పటిక బెల్లాన్ని చూర్ణంలాగా చేసేసి 275 గ్రాములు తీసుకోవాలి. ఈ పటిక బెల్లం కరిగిపోయేలాగా ఇందులో నీటిని కలుపుకోవాలి. నీటిని కలిపేసి అలా ఉంచండి, కరుగుతూ ఉంటుంది. ఈలోపు మనం అల్లంతో పాటుగా తీసుకోవాల్సినటువంటి మిగతా మూలికల గురించి చెప్పుకుందాం. ఈ అల్లం చూర్ణంతో పాటుగా మనం ఇందులో వేసుకోవాల్సింది ఏంటంటే సొంఠి. సొంఠి కూడా జీర్ణశక్తిని పెంచడానికి, శరీరంలో ఉండేటువంటి ఆమ పదార్థం పోవడానికి ఉపయోగపడుతుంది. కొంచెం నేతిలో వేయించి చూర్ణం చేసినటువంటి సొంఠిని ఒక 5 గ్రాముల పరిమాణాలు అంటే కొద్దిగా సొంఠి చూర్ణాన్ని తీసుకోవాలి. తర్వాత మనం తీసుకోవాల్సినటువంటిది పిప్పళ్ళు. పిప్పళ్ళు కూడా మనకి జీర్ణశక్తిని పెంచి ఆమ పదార్థం బయటకు పోవడానికి ఉపయోగపడేలా చేస్తుంది. పిప్పళ్ళను కూడా నేతిలో వేయించేసి చూర్ణం చేసి ఆ చూర్ణాన్ని ఒక 10 గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి. తర్వాత మిరియాలు తీసుకుందాం. మిరియాలు కూడా చూర్ణంలా చేసుకోవాలి. దీన్ని 15 గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి. 15 గ్రాముల మిరియాల చూర్ణం వేసుకున్నాం కదా, తర్వాత మనం కొంచెం ఏలక్కాయలు, జాజికాయ తీసుకుందాం. ఏలకాయలు ఔషధానికి సుగంధాన్ని ఇస్తాయి. అంటే తీసుకోవడానికి ఇంట్రెస్ట్ అనిపించేలాగా ఆ మంచి వాసన వల్ల ఏంటంటే అది జీర్ణం చేసుకోవడానికి అవసరమైనటువంటి జీర్ణ రసాలు కూడా బాగా ఊరుతాయి. అలాగే ఇది మనకేంటంటే ఒక వైరస్ అవి కూడా శరీరంలోకి ప్రవేశించకుండా ఏలకాయలు సహాయపడతాయి. మెత్తగా చేసుకున్నటువంటి ఏలకాయల చూర్ణాన్ని 5 గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి. ఇంకా ఆఖరిగా వేసేటువంటిది జాజికాయ. ఈ జాజికాయలు కూడా అంటే మనం తీసుకున్నటువంటి ఔషధం బాగా జీర్ణం అవడానికి ఉపయోగపడుతుంది. అలాగే లోపల ఉండేటువంటి ఆమ పదార్థం పోవడానికి కూడా జాజికాయ తోడ్పడుతుంది. జాజికాయ చూర్ణం కూడా 5 గ్రాములే తీసుకోవాలి. మన ఔషధానికి కావాల్సినటువంటి చూర్ణాలన్నీ తీసుకున్నాం. ఇప్పుడు వీటిని బాగా కలుపుకుందాం. ఈ చూర్ణాలన్నీ బాగా కలిపేసుకున్న తర్వాత మనకి ఏంటంటే పటిక బెల్లం నీళ్ళలో కరిగి ఉంది కదా, దాన్ని పొయ్యి మీద పెట్టి పాకంలాగా చేసుకోవాలి. అంటే కొంచెం తీగ పాకంలాగా వచ్చేలాగా పాకం చేసుకోవాలి.
పొయ్యి మీద అంటే ఈ పట్టిక బెల్లం కొంచెం తీగ పాకంలాగా వస్తున్న సమయంలో మనం ఇందాక విడిగా పెట్టుకున్నటువంటి చూర్ణాలన్నీ ఉన్నాయి కదా, ఆ చూర్ణాలన్నింటిని కలిపేసి ఈ పాకంలో వేసేసుకోవాలి. ఈ చూర్ణాలు తర్వాత పాకం 2 బాగా కలిసిపోయి కొంచెం ఉడుకుతున్న సమయంలో అందులో సుమారుగా ఒక 30 గ్రాముల పరిమాణంలో నేతిని కలపాలి. నెయ్యి కలిపేసి కొంచెం ఒక నిమిషం ఉడికిన తర్వాత అంచుల్లోంచి అంతా కూడా ఇది విడిపోయి, అంటే మనం మామూలుగా ఇంట్లో హల్వా అది చేసుకునేటప్పుడు అంచులు విడిపోతుంది అంటుంటాం కదా, అలా విడిపోయిన సమయంలో దీన్ని తీసి పెట్టేసుకోవాలన్నమాట. దాన్ని చల్లారనివ్వాలి. చల్లారుతూ ఉన్న సమయంలో అంటే బాగా కొంచెం వేడి తగ్గిపోయి కొంచెం చల్లారుతున్న సమయంలో అందులో ఒక 30 గ్రాముల తేనెను కూడా కలపాలి. మీకు ఊరికే తయారీ విధానం చూపిస్తున్నాను. మామూలుగా మీరు చేసుకున్నప్పుడు ఏంటంటే ఇది బాగా చక్కగా ముద్దలాగా, ఒక చిక్కటి ముద్దలాగా హల్వాలాగా తయారైపోతుంది, లేహ్యంలాగా. అది అలా తయారైనటువంటి దాన్ని పూర్తిగా చల్లారిన తర్వాత ఒక గాజు జాడీలో కానీ సీసాలో కానీ పోసి పెట్టించుకోండి. ఈ చలికాలం మొత్తం ఉదయం సాయంత్రం 2 పూట్ల కూడా ఇది ఒక చెంచాడు చొప్పున 2 పూట్ల తీసుకుంటున్నట్టయితే కనుక అంటే ఈ ఋతువులో వచ్చేటువంటి అనారోగ్యాలు రాకుండా ఉండడానికి ఈ ఔషధం బాగా ఉపయోగపడుతుంది. దీన్ని చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు ఎవరైనా సరే తీసుకోవచ్చు. అంటే ఒక డయాబెటీస్తో బాధపడేటువంటి వాళ్ళు మాత్రం, అంటే ఇందులో ఎక్కువ పట్టిక బెల్లం అది ఉంది కనుక వాళ్ళు మాత్రం మానేసి ప్రతి వాళ్ళు తీసుకుని ఈ చలికాలంలో ఆరోగ్య రక్షణ చేసుకోవడానికి ఇది బాగా సహాయపడుతుంది.